నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మొసాద్ డార్క్ స్కెచ్, పాక్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ హత్యకు కుట్ర. ఇక జెనీవాలో అసలు ఏం జరిగింది? ఇది సంచలనం రేపుతున్న కథనం. నెతన్యాహు సీక్రెట్ ఆర్డర్, రంగంలోకి ఇజ్రాయిల్ కిల్లర్ స్క్వాడ్, గ్లోబల్ మీడియాను ఊపేస్తున్న పెపే ఎస్కోబార్ సంచలనం. ఇక మ్యాప్ నుంచి ఇజ్రాయెల్ని తుడిచేస్తాం, పాక్ అటామిక్ వార్నింగ్. ఇక గూఢచారి యుద్ధం వెనుక అసలు నిజాలు ఏంటి? టాప్ సీక్రెట్ ఆపరేషన్ ఫెయిల్డ్, ఇరాన్ దౌత్యం వేళ పాక్ సైన్యాధిపతిపై నిఘా. అంతర్జాతీయ రాజకీయ ముఖ చిత్రంపై అత్యంత ప్రమాదకరమైన గూఢచారి యుద్ధం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ నెత్తుటి చరిత్రలో ఎన్నో సంచలన ఆరోపణలు చేసిన ఆల్ పవర్ఫుల్ స్పై ఏజెన్సీ మొసాద్ ఈసారి ఒక దేశ సైన్యాధిపతినే టార్గెట్ చేసిందా? మరి ప్రపంచంలోనే ఏకైక ఇస్లామిక్ అణుదేశమైన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మున్నీర్ను రోడ్డు పక్కన తుడిచిపెట్టేందుకు అత్యంత క్రూరమైన మర్డర్ స్కెచ్ వేసిందా? మరి స్విట్జర్లాండ్లోని జెనీవా నగరం వేదికగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సమక్షంలో జరిగిన హై లెవెల్ మీటింగ్లో తెర వెనుక ఒక డార్క్ ఆపరేషన్ నడిచింది. ఇంకా ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పెపే ఎస్కోబార్ పేల్చిన ఈ బాంబ్ ఇప్పుడు గ్లోబల్ డిప్లొమాటిక్ సర్కిల్ను షేక్ చేస్తుంది. అసలు జెనీవాలో ఆ రాత్రి ఏం జరిగింది? మొసాద్ వేసిన స్కెచ్ను పాక్ ఇంటెలిజెన్స్ ఎలా బ్రేక్ చేసింది? ఇక ఒకవేళ ఆ దాడి జరిగి ఉంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదా? ఈ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. తేదీలు వేదికలు అన్నీ ముందే ఖరారయ్యాయి. వేదిక స్విట్జర్లాండ్లోని అత్యంత ప్రశాంతమైన నగరం జెనీవా. అమెరికా ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న తీవ్ర ఉద్రిక్తతను తగ్గించడానికి తెర వెనుక పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంది. మరి ఇందులో భాగంగానే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మున్నీర్లతో కూడిన ఒక అత్యున్నత స్థాయి దౌత్య బృందం జెనీవాలో ల్యాండ్ అయింది. మరి ఈ సీక్రెట్ శాంతి చర్చల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా భాగస్వామి అయ్యారు. అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో చీకటి సామ్రాజ్యం నుంచి ఒక డార్క్ ఆర్డర్ పాస్ అయింది. ఇరాన్తో పాకిస్తాన్ జరుపుతున్న ఈ దౌత్యం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అస్సలు నచ్చలేదు. మరి అంతే, ఆ చర్చలను, ఆ ప్రతినిధి బృందాన్ని శాశ్వతంగా ముగించేయాలని మొసాద్లోని ఒక స్పెషల్ హిట్ స్క్వాడ్కు ఆదేశాలు వెళ్ళాయనేది తాజా అంతర్జాతీయ సంచలనం. ఇక ప్రముఖ అంతర్జాతీయ పొలిటికల్ కామెంటేటర్ నౌపల్ నిర్వహించిన గ్లోబల్ పాడ్కాస్ట్లో భౌగోళిక రాజకీయ నిపుణుడు పెపే ఎస్కోబార్ ఈ భయంకరమైన కుట్రను ప్రపంచం ముందుకు తెచ్చారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం అసీం మున్నీర్ అండ్ టీంను జెనీవా నడిబొడ్డునే పూర్తిగా ఖతం చేయడానికి మొసాద్ ఒక పక్కా క్రైమ్ స్కెచ్ వేసిందని. మరి కమ్యూనికేషన్ హ్యాక్ చేయడం, కదలికలపై నిఘా పెట్టడం అంతా పూర్తి కావచ్చింది. కానీ ఊహించని విధంగా ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగాలు ఈ భయంకరమైన డార్క్ ప్లాన్లు ముందే పసిగట్టాయి. తమ చీపుకు పొంచి ఉన్న ప్రాణాపాయాన్ని పక్కా సాంకేతిక ఆధారాలతో డీకోడ్ చేశాయి. మరి ఈ సమాచారం అందిన వెంటనే ఇస్లామాబాద్లోని రక్షణ వర్గాల్లో సైరన్లు మోగాయి. ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ముందే ఇంటెలిజెన్స్ గేమ్ చేతులు మారింది. ఇక ఈ మర్డర్ ప్లాన్ బయటపడడంతో పాకిస్తాన్ ఆగ్రహంతో ఊగిపోయింది. ఒకవైపు అణుబాంబులు ఉన్న దేశం, మరోవైపు ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన గూఢచారి వ్యవస్థ ఉన్న దేశం. మరి యుద్ధం ముఖద్వారానికి చేరింది. ఒమన్ వంటి దౌత్య దేశాల ఛానల్స్ ద్వారా పాకిస్తాన్ నేరుగా టెల్ అవీవ్కు, అంటే ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అత్యంత కఠినమైన భీకరమైన హెచ్చరికలు పంపింది. మా ప్రతినిధి బృందానికి కానీ, మా ఆర్మీ చీఫ్కి కానీ జెనీవాలో కనీస హాని జరిగినా మేము చూస్తూ ఊరుకోం. ఇజ్రాయెల్ను ప్రపంచ పటం నుంచే పూర్తిగా తుడిచిపెట్టేస్తాం అంటూ పాక్ టాప్ అథారిటీస్ అల్టిమేటం జారీ చేశారంటూ ఎస్కోబార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఒక ఇస్లామిక్ న్యూక్లియర్ పవర్ దేశం నుండి వచ్చిన ఈ డైరెక్ట్ వార్నింగ్తో గ్లోబల్ డిప్లొమాటిక్ నెట్వర్క్ ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఈ వార్త అంతర్జాతీయ మీడియాలో దావాలంగా వ్యాపించడంతో ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ట్విస్టుల మీద ట్విస్టులు మొదలైపోయాయి. పెపే ఎస్కోబార్ చేసిన ఈ ఆరోపణలను పాకిస్తాన్కు చెందిన సీనియర్ జర్నలిస్టులు, రక్షణ విశ్లేషకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రముఖ పాక్ జర్నలిస్ట్ కమరాన్ ఖాన్ కూడా ఈ కథనాన్ని పూర్తిగా తోసిపుచ్చుతూ ఇవన్నీ కేవలం కల్పిత గాథలు, చెత్త అని మండిపడ్డారు.
మరి ప్రధాన్ షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ల స్విట్జర్లాండ్ పర్యటన అత్యంత సురక్షితంగా పక్కా ప్రోటోకాల్ ప్రకారం సాగిందని, అమెరికా లేదా స్విస్ సెక్యూరిటీ ఏజెన్సీల నుండి ఎలాంటి థ్రెట్ అలర్ట్స్ రాలేదని ఆయన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. మరో సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ తలత్ హుస్సేన్ సైతం ఇదంతా కావాలని పాకిస్తాన్ ప్రతిష్టను దెబ్బతీయడానికి సృష్టించిన ఒక వికృతమైన ఫేక్ ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. అయినప్పటికీ గ్లోబల్ జియోపాలిటిక్స్లో ఇజ్రాయెల్, పాకిస్తాన్ల మధ్య ఉన్న శత్రుత్వం ఈ కథనానికి మరింత ఉత్కటను జోడిస్తుంది. పాకిస్తాన్ అసలు ఇజ్రాయెల్ను ఒక స్వతంత్ర దేశంగానే గుర్తించదు. పైగా ఇటీవల లెబనాన్, గాజా పరిణామాలపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ను మానవాళికి పట్టిన శాపం అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దానికి ఇజ్రాయెల్ కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు లేవు సరికదా, నిరంతరం ఒకరిపై ఒకరు అంతర్జాతీయ వేదికలపై కత్తులు దూసుకుంటూనే ఉంటారు. మరి ఈ సున్నితమైన నేపథ్యమే జెనీవాలో జరిగినట్లు చెప్తున్న ఈ సీక్రెట్ ఆపరేషన్ కథనానికి సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతానికి అటు పాకిస్తాన్ సైన్యం కానీ, ఇటు ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు కానీ ఈ మొసాద్ మర్డర్ స్కెచ్ ఆరోపణలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంత నిశ్శబ్దంగానే మేనేజ్ చేస్తున్నారు. కానీ గూఢచారి ప్రపంచంలో ఒక సామెత ఉంది, పొగ లేకుండా మంట రాదు. నిజంగానే ఇరాన్తో పాక్ జరుపుతున్న దౌత్యాన్ని దెబ్బతీయడానికి మొసాద్ ప్రయత్నించిందా, లేదా అంతర్జాతీయ వేదికపై పాక్ను హైలైట్ చేయడానికి కొందరు సృష్టించిన మైండ్ గేమ్సా ఇవి అని? ఏది ఏమైనా అసీం మున్నీర్ హత్యకు కుట్ర జరిగిందంటూ వస్తున్న ఈ కథనం ప్రపంచ దేశాల మధ్య రగులుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి, గూఢచారి నెట్వర్క్, క్రైమ్ థ్రిల్లర్ వ్యూహాలకు ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. తెర వెనుక దాగున్న అసలు నిజాలు పూర్తిగా బయటపడాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.